మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కూడా కమిషన్ కు మీరు అందించిన సమాచార వివరాలు అందించండి అని ఇచ్చాం. నిజంగా మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండదలుచుకుంటే సెట్ మాకు ఇవ్వండి. ఇవ్వడానికి ఎందుకు సంకోచిస్తా ఉన్నారు? యూ గివ్ ఆల్ ద డీటెయిల్స్. ఇచ్చినట్టయితే మరింత పారదర్శకంగా ఉంటుంది కదా. మా అనుమానం ఏంటంటే మీరు అసలు కమిషన్ కు పూర్తి స్థాయిలో వివరాలు ఇస్తున్నారా లేదా, వాళ్ళకు అవసరమైన మేరకే ఇస్తూ ఏమైనా తప్పుదో పట్టిస్తున్నారనే అనుమానాలు మాకున్నాయి. అవి నివృత్తి కావాలంటే ఆ కాపీ అంతా మాకు ఇవ్వండి. ఎందుకంటే ఆ రోజు జరిగిన నిర్ణయాలు, కేబినెట్ నోట్స్ అన్నీ కూడా మాకు అందించండి అని చెప్పి నేను లేఖ రాశాను. ఇస్తే మంచిది, ఇవ్వకపోయినా పర్వాలేదు. బట్ మా దగ్గర ఉన్న సమాచారాన్ని మాత్రం కమిషన్ కు పూర్తి స్థాయిలో మేము అందించడం జరిగింది. ఇకపోతే నిన్న ముఖ్యమంత్రి గారు పీపీటీ పెట్టారు. మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దాని మీద డీటెయిల్ గా మళ్ళీ త్వరలో కూడా మేము మా పార్టీ తరఫున పీపీటీ పెడతాం, వివరాలు కూడా అందిస్తాం. బేసిక్ గా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు అవన్నీ కూడా గమనిస్తూ ఉంటే ప్రజాభవన్ లో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఇచ్చారో దాన్ని బట్టి చూస్తే 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలను కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా, ఆ ద్రోహాలను కప్పిపుచ్చడానికి అది పీపీటీ కాదు, అది కవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా మాకు కనబడ్డది. ఎందుకంటే ద్రోహాలకు మారుపేరు కాంగ్రెస్ పార్టీ. ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది కాంగ్రెసే, నీళ్లలో తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెసే, వందలాది మంది యువకులను పొట్టనబెట్టుకున్నది కాంగ్రెసే. సరే, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరు అదంతా చూస్తూ ఉంటే రెండు విషయాలు చాలా స్పష్టంగా మనకు కనబడతాయి. ఒకటేమో అజ్ఞానం, రెండవదేమో అతి తెలివితేటలు. ఒక రకంగా బాధతో చెప్తున్నాను, నేను ఏదో విమర్శించాలని చెప్పట్లేదు, రాజకీయాల కోసం మాట్లాడతలేదు. ఇప్పుడు నేను మాట్లాడేది కమిషన్కి సంబంధం లేదు, కమిషన్ని క్లోజ్ చేసిన. ఎందుకంటే కమిషన్ ఉన్నప్పుడు ఎక్కువ వివరాలు కమిషన్ పరిధి దాటి మాట్లాడకూడదు. వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ రిలేటెడ్ టు సీఎంస్ పీపీటీ. సో ఒకటి అజ్ఞానం, రెండు అహంకారం. అహంకారంతో కూడినటువంటి అజ్ఞానము, అహంకారంతో కూడినటువంటి అతి తెలివి. ఏంటి, మేము ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు, మేము అబద్దాలు మాట్లాడినా ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చున్నా కదా జనాన్ని నమ్మిస్తా అని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నారు. సో రెండు విషయాలు, చాలా వివరాలు ఉన్నాయి కానీ సింపుల్ గా 2-3 విషయాలు మాత్రమే చెప్తారు. ఒకటి 299/512 ఇది శాశ్వత ఒప్పందం చేసుకున్నారని పదే పదే ఒక అబద్దాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్దనే విధంగా రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. బాధ కలిగేది ఏంటంటే తాత్కాలిక నీటి వినియోగానికి, నీటి పంపకానికి తేడా లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. నీటి వినియోగం అనేది కేఆర్ఎంబీ చేస్తుంది, నీటి పంపకం అనేది ట్రిబ్యునల్ చేస్తుంది. నీటి వినియోగం అనేది ఆ సంవత్సరానికి మాత్రమే పరిమితం అవుతుంది, నీటి పంపకం అనేది శాశ్వతమైనటువంటిది. మీరేం చెప్తారు, శాశ్వతంగా 299 సంతకం పెట్టారనే ఒక అబద్దాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆ 299 ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నాటి కాంగ్రెస్ పాలకులు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇదే జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి చేతగాని కాంగ్రెస్ నేతల వల్ల, వీళ్ళ పెదవులు మూసుకోవడం వల్ల ఆనాడు కేవలం 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించడం జరిగింది. దానిని ఆనాటి శాసనసభలో 2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అది శాసనసభ రికార్డులలో కూడా ఉంది. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన నివేదికలో కూడా అటు గోదావరిలో 968, కృష్ణాలో 299 టీఎంసీలు కేటాయించాము అని కూడా ఆ రోజు చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ 968లో గోదావరిలో మా కాంగ్రెస్ ఇచ్చింది అని మొన్న మాట్లాడిండు. మరి కృష్ణాలో 299 ఇచ్చి అన్యాయం చేసింది అనేటువంటి విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేశారు. బట్ అయినా ఇలా సింపుల్ క్వశ్చన్ అండి, చిన్న 10వ తరగతి పిల్లవాడిని అడిగినా చెప్తారు. స్ట్రైట్ అండ్ సింపుల్, అర్థం చేసుకోవడానికి చాలా సింపుల్. మరి శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే సెక్షన్ 3 కోసం కేసీఆర్ ఎందుకు అడుగుతాడు? వాట్ ఈజ్ సెక్షన్ 3? నీళ్లలో పునః పంపిణీ చేయాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాలను పునః పంపిణీ చేయాలి. నది యొక్క పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు పంచాలని కేసీఆర్ అడిగిండు. ఎప్పుడు అడిగిండు కేసీఆర్? రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజు అడిగిండు. జూలై 12వ తేదీ నాడు ఢిల్లీలో సెక్షన్ 3 కింద నీళ్లు పంపిణీ చేయండి, మాకు 299 ఇచ్చి అన్యాయం చేశారు, మా తెలంగాణకు 69% నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా నీళ్లు కేటాయించాల్సిందే, ఇది మా హక్కు
అని కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ 42వ రోజు వేశాడు. మరి నేను అడుగుతున్నా, 299కి శాశ్వతంగా ఒప్పుకుంటే సెక్షన్ 3 ఎందుకు అడుగుతాడు? సెక్షన్ 3 విషయంలో ఉమాభారతి గారిని స్వయంగా కలిశారు, గడ్కరీ గారిని స్వయంగా కలిశారు, షెకావత్ గారిని కలిశారు, ప్రధానమంత్రిని కూడా కలిశారు. పలుమార్లు పోరాటం చేసి సుప్రీంకోర్టు గడప దొక్కి కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3 సాధించింది కేసీఆర్. సో ఇవాళ రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీటి పంపకం అనేటువంటిది ట్రిబ్యునల్ చేస్తుంది. ఆ ట్రిబ్యునల్ ను సాధించింది కేసీఆర్. ఈ రోజు మనకు 763 టీఎంసీల కోసం మన న్యాయవాదులు, మన ఇరిగేషన్ శాఖ పోరాటం చేస్తుంది. దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ అలా బోర్డు అనేటువంటిది తాత్కాలిక నీటి వినియోగం మాత్రమే నిర్ణయిస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు 20 నెలలు అయింది. వీళ్ళు కూడా ఇదే రేవంత్ రెడ్డి సంతకం పెట్టి వచ్చిండు 66, 34 ఓకే. మరి 2024-25 సంవత్సరంలో 299 టీఎంసీలు చాలని, 34% చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి సంతకం పెట్టొచ్చిండ్రు. మీరెట్లా సంతకం పెట్టిండ్రు మరి? అంటే అది ఆ వాటర్ ఇయర్ కు తాత్కాలిక ఒప్పందము. ట్రిబ్యునల్ ముందు అవార్డు పైన ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. ఇంకొక 6 నెలల అవార్డు వస్తుంది. ఇలా కేసీఆర్ సాధించిండు. మీరు మంచి వాదనలు వినిపిస్తే 5-6 నెలల్లో కృష్ణా నదిలో మనకు బ్రహ్మాండమైన వాటా రాబోతా ఉంది. నేను అందువల్లనే మీతో కోరేది, ఆలోచించి ఇప్పుడు మంచి వాదనలు వినిపించి మీరు కృష్ణా నదిలో మన వాటాను సాధించండి. అనవసరంగా అహంకారంతోనో వెటకారంను చాలించండి. తెలంగాణకు ఉపకారం చేసే మంచి బుద్ధితో నడుచుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా. చెప్తాను. వెటకారం అహంకారం కాదు, కావాల్సింది తెలంగాణకు ఉపకారం. ఆ బుద్ధితో ఆలోచించండి. నేను సింపుల్ గా అడుగుతున్నాండి. అజ్ఞానం అనే ఒక మాట అన్న రేవంత్ రెడ్డి, చాలా పెద్ద మాట అనకూడదు, కానీ నిజంగా బాధతో అంటున్నా. ఎందుకు అజ్ఞానంతో మాట్లాడారు చెప్పాలా? మీరు కూడా వీడియో ప్రజెంట్ చేయండి, ఇంకోసారైనా తప్పు చేయడు. ఆయన పాత వీడియోలు మాట్లాడినే చూపించండి. ఇప్పుడు